अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य चातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 35, 36 శ్లోకాలను సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. తల్లి యొక్క గుణములన్నిటినీ కూడా భట్టర్ వారు తెలియచేస్తూ ఆ తర్వాత పిరాట్టికి ఉండేటటువంటి ఆవిడ యొక్క తిరుమేనినంతటినీ కూడా అందంగా వర్ణించారు భట్టర్ వారు. మిగిలినటువంటి వారి యొక్క కవితా చతురత, వారి యొక్క వాగ్విలాసము అందరికన్నా కూడా విలక్షణమైనప్పటికీ కూడా వారు తల్లి యొక్క తిరుమేనిని వర్ణిస్తూ మేము కూడా వర్ణించలేనటువంటిది గొప్ప అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటిది తల్లి నీ తిరుమేని అనేటటువంటి విషయాన్ని నిన్న అందంగా మనకి తెలియచేశారు. భట్టర్ వారు పెరుమాళ్ళని రంగనాయకిని సేవించడానికి మనమందరినీ కూడా తీసుకొని వెళ్తున్నారు శ్రీరంగనాయకి యొక్క సన్నిధికి. వెళ్ళేటటువంటి సందర్భంలో ముందుగా ఏం తెలియచేస్తున్నారు, మనమందరం కూడా భట్టర్ వారి వెనకాల ఉండి వారిని అనుసరిస్తూ శ్రీరంగనాయకి సన్నిధికి చేరుతున్నాం. శ్రీరంగనాయకి సన్నిధికి చేరే ముందు భట్టర్ వారు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు, రంగనాయకి చాలా ఔదార్యం కలిగినటువంటిదండి, చాలా శాంతగుణం కలిగినటువంటిది, చాలా క్షమాగుణం కలిగినటువంటిది, చాలా దయ కలిగినటువంటి ఆవిడ అని ఆవిడ గుణములన్నిటినీ కూడా ముందు మనకి తెలియచేశారు. క్రిందటి శ్లోకాలలో చూస్తే పెరుమాళ్ళకి పిరాట్టికి సహజంగా సమానంగా ఉండేటటువంటి గుణములు తెలియచేశారు. పిరాట్టికి మాత్రమే విలక్షణంగా ఉండేటటువంటి గుణాలను కూడా మనకి తెలియచేశారు. అంతకన్నా ముందు ఆవిడ స్వరూపాన్ని తెలియచేశారు. స్వరూపం అంటే ఆవిడ అసలు ఏమిటి అనేటటువంటి, ఆవిడ సహజంగా ఆవిడకు ఉండేటటువంటి ఎలా ఆవిడని గుర్తించాలి అంటే పరమాత్మ యొక్క స్వరూపానికి నిరూపకంగా ఉండేటటువంటి ఆవిడ లక్ష్మీదేవి అని, ఆవిడ యొక్క స్వరూపం ఇదని ముందు స్వరూపాన్ని తెలియచేశారు. తర్వాత ఆవిడ గుణములన్నిటినీ కూడా తెలియచేశారు. ఈ స్వరూపాన్ని తెలియచేయడం వల్ల, గుణములను తెలియచేయడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే పెరుమాళ్లను ఆశ్రయించాలి అంటే పిరాట్టి యొక్క పురుషకారం అంటే లక్ష్మీదేవిని మధ్యలో ఉంచుకొని ఆవిడ్ని ముందు ఆశ్రయించి తద్వారా పెరుమాళ్ళని ఆశ్రయించాలి అని తెలుస్తుంది. కానీ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని, గుణములను తెలుసుకున్న తర్వాత ఈవిడ్ని ఆశ్రయించాలి అంటే మరొక పురుషకారం అవసరం లేదు. హాయిగా ఈవిడ్ని నేరుగా వెళ్ళి మనం అందరం ఆశ్రయించవచ్చు. ఎప్పుడూ కూడా అనుగ్రహాన్నే అందించేటటువంటి ఆవిడ, అజ్ఞాత నిగ్రహము అంటూ తెలియనటువంటి ఆవిడ, ఎప్పుడూ దయతో నిండి ఉండేటటువంటి ఆవిడ, క్షమాగుణం కలిగినటువంటి ఆవిడ, పతికి పరతంత్రురాలుగా ఉండేటటువంటి ఆవిడ, ఇలాంటి మృదువైనటువంటి మనస్సు, మద్రమం కలిగినటువంటి ఆవిడ, ఇలాంటి ఆవిడ గుణాలన్నీ తెలుసుకున్న తర్వాత హాయిగా మనం వెళ్ళి ఆవిడ్ని నిశ్చింతగా మధ్యలో ఏ పురుషకారం అవసరం లేకుండా పిరాటిని నేరుగా వెళ్ళి ఆశ్రయించవచ్చు అనేటటువంటి విషయం మనకు అర్థమైంది. ఆ తర్వాత భట్టర్ వారు ఆవిడ్ని ఇంకా తల్లిని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ, ముందుకు వెళ్ళి దర్శింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆవిడ యొక్క తిరుమేనిని వర్ణిస్తున్నారు.
ఎవరి గురించైనా మనకి సమగ్రంగా తెలియాలి అంటే స్వరూప రూప గుణ విభూతులను తెలుసుకుంటే వారి గురించి సమగ్రంగా తెలుస్తుంది. భట్టర్ వారు ముందు తల్లి యొక్క స్వరూపాన్ని తెలియచేశారు, తర్వాత గుణాన్ని తెలియచేశారు, ఇప్పుడు రూపాన్ని తెలియచేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆవిడ తిరుమేని అంటే వాచామ గోచరమైనటువంటిది అని చెప్తూ లోకంలో మనకి బాగా తెలిసినటువంటి విషయాలనే చూపిస్తూ ఇవి సారం లేనటువంటి పిప్పి, ఆ సారం అంతా కూడా లక్ష్మీదేవిలో ఉంది అని మనకి కొంచెం అర్థం అవ్వడానికి ఏదో చంద్రుడితోనో కల్పలతతోనో అమృతంతోనో సుధతోనో మధువుతోనో వీటన్నిటితో కూడా పోల్చి చెప్పారు భట్టర్ వారు. అలా అప్రాకృతమైనటువంటి తిరుమేని, అక్కడ శ్రీరంగేశ్వరి అని సంబోధన కూడా ఎక్కడో ఉన్నటువంటి లక్ష్మీదేవి గురించి చెప్పడం లేదండి, పరమపదంలో ఉన్నటువంటి పెరియ పిరాటియార్ గురించి చెప్పడం లేదు, శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి గురించి తెలియచేస్తున్నాము అని చెప్తూ ఆవిడ యొక్క తిరుమేని అద్భుతమైనటువంటి తిరుమేని అని మన మనసులో ముందు ఊనాధ్యాయం, ఇంత గొప్ప తిరుమేని కలిగినటువంటి ఆవిడ్ని మనం దర్శించబోతున్నాము అని మనందరికీ తెలియజేశారు భట్టర్ వారు. ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఎదురుగుండా నిల్చొని ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఈరోజు ఒక 3 ఈ రోజు నుండి చెప్పుకోబోయేటటువంటి 3 శ్లోకాలలో తల్లి యొక్క రూపాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆ రూపాన్ని తెలియచేయడం కూడా ఎంత గొప్పగా భట్టర్ వారు వర్ణిస్తారు అంటే, ఇప్పుడు మనమందరం కూడా వెళ్ళి దివ్య దేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్లను పిరాటిమారులను కూడా సేవిస్తూ ఉంటాం. సేవించిన తర్వాత ఎవరైనా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా చూసారా పార్థసారథి పెరుమాళను చూసారా, అక్కడ ఉన్నటువంటి తాయారులను చూసారా, రంగనాథుడిని చూసారా, రంగనాయకిని సేవించారా, ఎలా ఉంటుంది రంగనాయకి చెప్పండి అంటే, ఓ బాగుంటుందండి, ఎంతో భోగ్యంగా రంగనాయకి అక్కడ వేయించేసి ఉన్నారు, ఏది వర్ణించండి అంటే మన మాటలకి ఆ వర్ణన అనేటటువంటిది కుదరదు, రాదు కూడా. ఎలా చెప్పాలి అంటే చాలా భోగ్యంగా పెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉంటారు. ఆ ఆనంద అనుభూతి చాలా అనుభవైక వైద్యమే తప్ప, అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప ఆ ఆనందానుభూతి మేము మాటలకి చెప్పలేము అని చెప్పేస్తూ ఉంటాం మిగిలినటువంటి వారందరితో కూడా. కానీ భట్టర్ వారి విషయంలో అలా కాదు. ఆ తల్లి యొక్క కటాక్షములతోటి గొప్ప వాగ్వైభవం కలిగినటువంటి వారు కాబట్టి ఈ స్తుతంతా కూడా ఆవిడే చేయిస్తోందని చెప్పారు. కాబట్టి అంటే తల్లి భట్టర్ వారి ద్వారా పలికించేటటువంటి పలుకులు కాబట్టి పెరుమాళ్ళ ఇప్పుడు పిరాటిని వారెలా దర్శిస్తున్నారో ఆ దర్శనానంతటినీ కూడా చెప్తారు. దీనికి ఒక చిన్న అంటే రసోక్తిగా ఉండేటట్టుగా ఒక చిన్నది చెప్తారు. చిన్నప్పటి నుండి భట్టర్ వారు అందరితో కూడా చక్కగా కలిసి ఉండేవారట. తన స్నేహితులందరితో కూడా కలిసి చక్కగా ఆడుకుంటూ ఉండేవారట భట్టర్ వారు. కానీ భట్టర్ వారికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, సాక్షాత్తుగా రంగనాయకి చేత పాలింపబడినటువంటి వారు, రంగనాయకియే వారిని పెంచినటువంటి తల్లి కాబట్టి రోజు వెళ్ళి రంగనాయకిని సేవిస్తూ ఉండేవారు. ఆవిడ భట్టర్ వారికి ప్రత్యక్ష సమానాకారంగా దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉండేది. మిగిలినటువంటి స్నేహితులందరూ కూడా కొంచెం పాపం బాధపడుతూ ఉండేవారు. భట్టర్ వారే, మీకు రోజు కూడా తల్లి సాక్షాత్కరిస్తూ ఉంటుంది, ఆమెని ప్రత్యక్షంగా సేవించగలిగినటువంటి వైభవం కలిగిన భాగ్యవంతులు మీరు, అలా ప్రత్యక్ష సమానాకారంగా శ్రీరంగనాయకిని సేవించినటువంటి వాడివి నువ్వు, మా అందరికీ కూడా ఆ తల్లి ఎలా ఉంటుందో చెప్పవయ్యా అని అడిగితే ఆ వారందరికీ కూడా భట్టర్ వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. వారు నిత్యము కూడా రంగనాయకిని ఎలా సేవిస్తారో ఆ విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప ఔదార్యం కలిగినటువంటి ఆవిడ, అందరి చేత ఆశ్రయింపబడేటటువంటి ఆవిడ, సౌలభ్యం కలిగినటువంటి ఆ సౌలభ్యానికి పర్యంత సీమగా ఉండేటటువంటి ఆవిడ అని చెప్పిన తర్వాత భట్టర్ వారు ఆవిడని ఎలా దర్శించాలి, ఆవిడ ఎలా మనకి ఆ దర్శనాన్ని కలగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని, ఆ రూపాన్నంతటినీ కూడా మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి శ్రీరంగం వెళ్ళి సేవించేసి వచ్చిన తర్వాత ఆ రూపం మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉండాలి అంటే ఈ 3 శ్లోకాలు రోజు కూడా మనం పెరుమాళ్ళ సన్నిధిలో సేవించుకోవాలి. రోజు సేవించుకుంటూ ఉంటే ఆ దివ్యమైనటువంటి ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎప్పటికీ కూడా మన మనసులో నిలిచి ఉండిపోతుంది అని దీనిని అనుభవించినటువంటి పెద్దలందరూ కూడా చెప్తారు. భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ 3 శ్లోకాలను ఎవరైతే నిత్యము కూడా పెరుమాళ్ళ సన్నిధిలో సేవిస్తూ ఉంటారో వారి మనసులో ఎప్పుడూ కూడా ఆ తల్లి యొక్క
దివ్యమంగళ విగ్రహం అలా నిలిచిపోతుంది. ఇప్పుడు మనం ధ్యానం చెయ్యాలి అని కూర్చుంటాం, కానీ ఆ మనసులో ధ్యానించవలసినటువంటి ఒక మూర్తి మన మనసులో కనిపిస్తుందా అంటే కనిపించదు. ఒక్కొక్కసారి మెరుపులా మెరుస్తుంది, మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు అది మనసులో అలా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అంటే అనేక మార్లు దాన్ని ధ్యానిస్తూ దాన్నే తలుచుకుంటే అప్పుడు కన్నులు మూసినా కన్నులు తెరిచినా మనం ఏ పనులు చేసినా మన మనసులో మాత్రం ఆ దివ్యమంగళ విగ్రహమే సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అలా మనసులో నిలిచిపోయేటట్టుగా భట్టర్ వారు ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా వర్ణిస్తూ ఆ వైభవాన్నంతటినీ కూడా మనకి ఈ శ్లోకంలో భట్టర్ వారు అందంగా అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకాలు అసలు ఎన్నోసార్లు మనం శ్రీరంగం వెళ్ళి శ్రీరంగ నాయకిని సేవించి ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా ఈ విధంగా తల్లిని చూసామా అంటే ఆశ్చర్యమే. మనకి తెలియదు. ఇలా చూసుండము. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకొని చెప్పండి అంటే అది కూడా మనకి గుర్తుండదు. కానీ భట్టర్ వారు నిత్యము కూడా ఆ తల్లిని ప్రత్యక్ష సమానాకారంగా సేవించినటువంటి వారు కాబట్టి ఆ మనసులో కలిగినటువంటి ఆ అనుభవాన్ని మాటలలో చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు, తల్లి కటాక్షం చేత ఆ సమర్థతను పొందినటువంటి వారు కాబట్టి ఆ విషయాన్నంతటినీ కూడా అద్భుతంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రణమత్ ప్రణమత్ అనువిధిత్సా వాసనా నమ్రమగ్రే ప్రణయీ పరిచిచీషా కుంచతం పార్శ్వకేన కుంచితం పార్శ్వకేన కనకనికష చంచత్ చంపక స్రక్సమానా ప్రవరమిదం ఉదారం వర్ష్మవాచామ భూమిః. ప్రణమదనువిదిప్సా వాసనా నమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చంపకసరక్సమానా ప్రవరమిదముదారం వర్ష్మవాచామ భూమిః. అద్భుతంగా ఆ తల్లి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింపచేస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. మాటలలో రూపాన్ని కన్నులకి కట్టినట్టుగా తెలియచేసేటటువంటి వైభవం కలిగినటువంటి వారు భట్టర్ వారు. మనందరినీ వారి వెంట శ్రీరంగ నాయకి సన్నిధికి చేరుస్తూ ముందుగా మనమందరం అప్పట్లో అంటే నేరుగా వెళ్ళి తాయారుల్ని సేవించుకునేటటువంటి భాగ్యం ఉంది. కానీ ఇప్పుడు మనం తాయారుల్ని సేవించాలి అంటే లైన్లో నిల్చొని లైన్లోనే వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఎలా కడుతున్నారు అక్కడ అంటే కొంచెం ఎత్తుగా తాయారు సన్నిధికి కానీ పెరుమాళ సన్నిధికి కానీ వెళ్ళేటటువంటి ముందు కొంచెం దగ్గరలో ఎత్తుగా మెట్లు కట్టి కొంచెం ఎత్తుగా ఉండి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పెరుమాళను సేవించి వస్తారు. ఎత్తుగా ఎందుకు కడతారు అంటే కొంచెం దూరం నుండే దూరంగా ఉన్నటువంటి పెరుమాళని కానీ పిరాటని కానీ భక్తులు కొంచెం ఎక్కువసేపు సేవించుకోవడానికి కొంచెం ఎత్తుగా కడితే అందరూ ఆ ఎత్తు మీదకి వచ్చి ఒకసారి పెరుమాళను సేవిస్తారు. మళ్ళీ కొంచెం దగ్గరగా వెళ్ళి పెరుమాళను సేవించడం కోసం ఆ లైన్లోనే కొంచెం ఎత్తుగా నిర్మాణాన్ని చేస్తూ ఉంటారు. అలా భట్టర్ వారి వెనకాల మనం అందరం కూడా వెళుతూ ఉంటే ముందుగా మనకి ఏం కనిపించింది అంటే
తల్లి యొక్క అగ్రస్థానం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎత్తుగా మెట్లు ఎక్కాము, మనం ఎత్తుగా ఉన్నటువంటి నిర్మాణాన్ని ఎక్కాము. ఆ ఎక్కగానే మనకి పాదార విందాలు కనిపించడం లేదు, ముందు శిరోభాగం కనిపిస్తోంది. ఎలా ఉందట ఆ శిరోభాగం అంటే అగ్రే ప్రణమదను విదిత్స వాసనానమ్రమగ్రే. అగ్రే శిరస్సునందు ఆ శిరస్సు ఎలా ఉంది అంటే ప్రణమత్ అను విదిత్స వాసనానమ్రం. ప్రణమతు ఎవరైతే ప్రణామాలు సమర్పిస్తూ ఉండేటటువంటి భక్తులు ఎవరైతే అంటే ప్రణతులు, ఎవరైతే శరణాగతి చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంజలి ఘటిస్తూ తాయారులను సేవించడానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, అనువిదిత్స అద్భుతమైనటువంటి మాట, వారిని అనుసరించాలనేటటువంటి తలంపుతో అనువిదిత్స వారిని అనుసరించాలి. వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అంజలి ఘటిస్తూ శిరస్సు వంచి ఆవిడకి శరణాగతి చేస్తూ ఉంటే వారి యొక్క అంజలిలన్నిటినీ, వారి యొక్క నమస్కారాలన్నిటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను. చూడండి, సహజంగా లోకంలో ఉండేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన బాగా మనకి తెలిసినటువంటి వారు, గొప్ప పండితులు, మనకి బాగా పరిచయస్తులే, పెద్దవారు. మనం ఏం చేస్తాం, వెంటనే వారికి దాసోహం సమర్పిస్తాం. వారేం చేస్తారు, వెంటనే తలను కిందకి ఊపుతూ మన దాసోహాలు స్వీకరించినట్టుగా నవ్వుతూ తలని ఇలా కిందకి ఊపుతూ ఉంటారు. తల్లి కూడా అనువిధిత్స మనం ఆచరించేటటువంటి ఆ శరణాగతిని, మనం సమర్పించేటటువంటి ఆ అంజలిని స్వీకరిస్తున్నట్టుగా, దానిని అనుసరిస్తున్నట్టుగా తలని కొంచెం వంచి ఉంచుతుందట. ఆ విషయాన్ని తెలియజేసి శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగనాయకి సన్నిధికి చేరిన తర్వాత ఆవిడ యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తే అది నిఠారుగా తల పైకి ఎత్తి చూస్తున్నట్టుగా ఉండదు, అది కొంచెం వంగి ఉంటుంది. శిరస్సు ఆ తిరుముఖ మండలం కొంచెం వంగి ఉంటుంది అంటున్నారు. దానికి కారణం ఏమిటో తెలియజేస్తున్నారు భట్టర్ వారు. ప్రణమతు అనువిదిప్స వచ్చినటువంటి భక్తులు చేసేటటువంటి అంజలిలన్నిటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను అని తెలియచేస్తున్నట్టుగా ఉంటుంది శ్రీరంగనాయకి యొక్క శిరోభాగం, తిరుముఖ మండలము అంటున్నారు. ప్రణమతు అనువిదిత్స భక్తులను అనుసరించాలి అనేటటువంటి తలంపుతో వాసన నమ్రం వంగినటువంటిది ఆవిడ యొక్క శిరస్సు. ఇలా ఎప్పుడు చేస్తుంది అంటే ఒక భక్తుల విషయంలోనైనా, ఇద్దరు భక్తుల విషయంలోనా, కొందరి భాగవతోత్తముల విషయంలోనా కాదు. వాసన నిత్యము పాపం ఆవిడకి అలా చేసి అలవాటైపోయింది. వాసన అంటే అలవాటు, అభ్యాసము అని అర్థం. అలా అలవాటైపోయి ప్రతి ఒక్కరూ ఒకరు కావలసినటువంటి వారు, ఒకరు కాకూడనటువంటి వారు అనేటటువంటి తారతమ్యం రంగనాయకి లేదు. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రణామాలు సమర్పిస్తూ ఉంటే దానిని స్వీకరిస్తున్నాను అని ఆవిడ తలను కొంచెం కిందకి వంచి వాటిని స్వీకరిస్తూ, అంటే ఆహ్వానిస్తున్నట్టుగా అనుసరించటము. అనువిధిస్స అంటే వారు చేసేటటువంటి ప్రణామములన్నిటినీ కూడా నేను స్వీకరిస్తూ వారిని కూడా నా దగ్గరికి చేర్చుకుంటున్నాను అనేటటువంటి విధంగా తన తిరుముఖ మండలాన్ని కొంచెం నమ్రం వంగినటువంటి అగ్ర శిరస్సు కలిగినటువంటి ఆవిడ తిరుముఖ మండలాన్ని చూస్తే కొంచెం మంచినట్టుగా ఉంటుందండి. స్వామి తిరుముఖ మండలాన్ని చూస్తే నేనే సర్వాధిక్యుణ్ణి, నేనే సర్వస్వతంత్రుణ్ణి, నేనే లోకాలన్నిటికీ కూడా జగత్పతిని అని గౌరవంగా ఆయన ఆధిరాజ సూచకంగా ఆయన శిరస్సేమో ఎప్పుడూ కూడా పైకి ఉండి ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు వంచినట్టుగా ఆయన తిరుముఖ మండలం ఉండదు. కానీ తల్లి యొక్క తిరుముఖ మండలం మాత్రం కొంచెం నమ్రంగా వంగి ఉండడానికి కారణం ఏమిటంటే భక్తుల సమర్పించేటటువంటి శరణాగతి. ఇంకా చూడండి, పెద్దలు బాగా మన మీద ప్రేమ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వెళ్ళి మన అమ్మమ్మ దగ్గరో తాతయ్య దగ్గరో లేకపోతే నానమ్మ దగ్గరో తాతయ్య దగ్గరకో వెళ్ళి దాసోహాలు సమర్పిద్దాము అనుకుంటూ, చిన్నప్పుడైతే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటాం, వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు.
కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత దాసోహం సమర్పించడానికి వెళుతూ ఉంటే వద్దొద్దమ్మా అని మనని ముందే చేతులు పట్టుకొని పైకి లేపేసి నువ్వు బాగుండాలి అని ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. తల్లి కూడా మీరు నా పాదార విందాల దగ్గర వరకు చేరక్కర్లేదు, దాసోహం సమర్పిస్తే చాలు, మిమ్మల్ని మీకు అన్నీ కూడా నేను కటాక్షిస్తాను అన్నట్టుగా మనని ఇంకా పాదార విందాల దగ్గర వరకు వెళ్ళనవసరం లేదు, మీ అంజలులన్నిటినీ మీ శరణాగతులన్నిటినీ కూడా నేను ముందే స్వీకరించేస్తున్నాను, మిమ్మల్ని నా వారిగా చేసేసుకుంటున్నాను అని తెలుపుతోందా ఆ తల్లి యొక్క తిరుముఖ మండలము అన్నట్లుగా నమ్రం వంగినట్టుగా ఉంటుంది ఆ తిరుముఖ మండలము అంటున్నారు. ఇంకా ముందు వైపు నుంచి సేవించారు భట్టర్ వారు. అలా ఎక్కుతూ ఉంటే మనం దగ్గరికి వెళుతూ ఉంటే ముందు తిరుముఖ మండలం కనిపించింది మన అందరికీ కూడా. తిరుముఖ మండలం కూడా కొంచెం నమ్రంగా వంగినట్టుగా ఉంది. దానికి కారణం మనం ఆవిడ పాదార మీద పడక్కర్లేదు, అప్పటికే మన కటాక్షం వచ్చేసింది అని తెలియచేసినట్టుగా ఉంది ఆ తిరుముఖ మండలం. ఇప్పుడు పక్కకు వెళ్ళి కొంచెం ముందుకు వెళుతూ ఉంటే ఎలా వెళతాము, ముందు ఒక పక్క భాగం కనిపిస్తుంది, తర్వాత ముందు భాగం కనిపిస్తుంది మనందరికీ కూడా. ఆ పక్కన ఉండేటటువంటి భాగాన్ని కూడా తిరుమేనినంతటిని కూడా వర్ణిస్తున్నారు. పార్శ్వకేనా, పార్శ్వ భాగము అంటే పక్కన ఉండేటటువంటి భాగం ఎలా ఉంటుంది తల్లిది అంటే ప్రణయి పరిచిచీష కుంచితం, కొంచెం కుంచుకుపోయినట్టుగా ఉంటుందట, అంటే కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుందట. ఎందుకు అంటే ప్రణయి ప్రియుని యొక్క పరిచిచీష పరిచర్యలందు ఇచ్చ కలిగినటువంటి ఆవిడై ఆయనని సేవించాలి. పక్కనే రంగనాథుడు ఉన్నాడు, ఆయనని సేవించాలి 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 అనేటటువంటి కోరికతోటి కొంచెం ఆ పక్కన ఉన్నటువంటి భాగం అంటే నడుము భాగము కొంచెం కుంచుకొని ఉంటుందండి. కొంచెం సిగ్గుతోటి లోపలికి ఉండేటట్టుగా ఉంటుంది ఆ తల్లి యొక్క పార్శ్వ భాగము అని. ఈ పక్క నుంచి వెళుతున్నాం లైన్లో, ముందు పక్కన ఉండేటటువంటి భాగం మనకి ముందు తిరుముఖ మండలాన్ని సేవింపచేశారు భట్టర్ వారు. ఆ తర్వాత పక్కన ఉండేటటువంటి తిరుమేని సౌందర్యం అంతా కూడా మనకి చూపిస్తున్నారు. ఆ తర్వాత కనక నికష ముందుకు వెళ్ళి ఆ తల్లిని సేవిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క తిరుమేని కాంతి ఎలా ఉంది అంటే కనక నికష బంగారం యొక్క నికషము అంటే వట్టి బంగారము యొక్క కాంతి కాదు. ఆ బంగారంలో ఉన్నటువంటి దోషములన్నిటినీ కూడా తొలగించిన తర్వాత స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని నిజంగా ఇది బంగారము అయినా కాదా అని పరీక్షించడం కోసం రాజేశ్వరి గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నాను అండి. ఆ బంగారం స్వచ్ఛమైనటువంటిదా కాదా అని పరీక్షించడం కోసం ఒక గీటు రాయి మీద దానిని ఒక గీత గీసి పరీక్షిస్తూ ఉంటారు. బంగారపు ముద్ద కన్నా కూడా ఆ గీటు రాయి మీద గీసినటువంటి ఆ బంగారు రేఖ ఇంకా గొప్పగా వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలా ఉందట బంగారు నికషము, బంగారు రేఖగా ఆ తల్లి యొక్క తిరుమేని కాంతి ఉంది అంటున్నారు. అంతేకాదండి, చంచత్ గొప్పగా ప్రకాశించేటటువంటి చంపకస్రక్ సంపెంగి పూల దండలాగా ఉంది ఆ తల్లి యొక్క తిరుమేని. సమాన చంచత్ చంపక స్రక్ సమాన, చంచత్ అంటే గొప్పగా వెలిగిపోయేటటువంటి చంపక సంపెంగ పూల దండ సమానంగా ప్రవరం గోత్రము కలిగినటువంటి ఆవిడ. చూడండి అద్భుతం, పదాల యొక్క మేళవింపు చూడండి. కనక నికష చంచత్ చంపక స్రక్ సమాన ప్రవరమిదం. అసలు కనక నికషముకి, బంగారు రేఖకి, సంపెంగి పూల మాలకి, తల్లి యొక్క తిరుమేనికి తేడా ఏమీ లేదండి. వీరి ముగ్గురి యొక్క ప్రవర ఒకటే. ఇప్పుడు ప్రవర అంటే ఎక్కడి నుంచి మనం వచ్చాము, ఏ ఋషుల నుండి మనం వచ్చాము అని చెప్పుకుంటూ ఉంటాం లోకంలో. ఒక ఋషి ఒకే గోత్రాన్ని, సగోత్రికులు అంటే ఒకే గోత్రానికి చెందినటువంటి వారందరి ప్రవర కూడా ఒకేలా ఉంటుంది. అలాగే అంటే సగోత్రికులు అంటే ఒక్కటైనటువంటి వారు, ఒకలాంటి వారు అని తెలియచేయడం కోసం సగోత్రికులు అని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మ యొక్క తిరుమేని, కనక నికషము యొక్క సొగసు, చంపక స్రక్ సమానం, సంపెంగి మాల యొక్క ఆ సౌందర్యము, మూడు కూడా ఒకేలా ఉన్నాయట. వాటి మూడిటికి కూడా
ఒకే ప్రవర, ఒకే గోత్రము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. చమత్కారంగా చెప్తున్నారు. ఆ మూడు వేరువేరుగా కనిపించడం లేదండి, ఆ మూడు కూడా సగోత్రికుల్లా కనిపిస్తున్నాయి. తల్లి యొక్క తిరుమేని, ఆ బంగారు రేఖ యొక్క కాంతి, అంతేకాకుండా సంపంగి పూలమాల యొక్క అతిశయము, మూడు కూడా ఒకటే సుమా. ఆ మూడిటికి కూడా ఒకే స్థానం నుండి వచ్చాయి అంటున్నారు. అలా చంచత్ చంపక స్రక్సమాన ప్రవరమిదం ఉదారం, ఔదార్యంగా ఉండేటటువంటి ఆవిడ, లేకపోతే గొప్పగా ఉండేటటువంటి వర్ష్మ, ఇదం వర్ష్మ, ఇలాంటి నీ దివ్యమంగళ తిరుమేనిని మాటలలో చెప్పడం అవుతుందా తల్లి? వాచామ భూమి, మాటలకి అలవి అభూమి, స్థానము కానట్టుది. భూమి అంటే స్థానమైనటువంటిది. వాచాం, మాటలకు, అభూమి, మాటలకు అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటిది నీ వర్ష్మము అంటే నీ దివ్యమంగళ విగ్రహము అని అద్భుతంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. నమస్కరించేటటువంటి వారిని అనుకరించాలనేటటువంటి కోరికతోటి శిరస్సును కొంచెం వంచి ఉంచినటువంటి ఆవిడ, ప్రియుని తన పక్కన ఉన్నటువంటి ప్రియునికి సకల విధ కైంకర్యములు సమర్పించాలి అనేటటువంటి కోరికతోటి సన్నగా కుంచినటువంటి నడుము కలిగినటువంటి ఆవిడ. ఇక ఆవిడ తిరుమేని యొక్క అతిశయం ఎలాంటిది అంటే కనకనికషము, బంగారు రేఖ వలె ఉండేటటువంటిది, సంపెంగ పూలమాల ఉండేటటువంటి ఒక గొప్ప తిరుమేని కలిగినటువంటి ఆవిడ. ఇలాంటి గొప్ప తిరుమేని కలిగినటువంటి ఓ తల్లి, ఈ తిరుమేనిని వర్ణించడం మా వల్ల అవుతుందా? అవ్వదు సుమా అంటున్నారు. ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత రంగనాయకిని ఊహించుకోవాలి అంటే ఆవిడ శిరస్సు కొంచెం వంగి ఉంటుందండి, ఆ నడుమేమో చాలా సన్నగా పరమాత్మ వైపు ఒదిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఆవిడ యొక్క తిరుమేని ఎలా ఉంటుంది అంటే బంగారు రేఖలా ఉంటుంది, సంపంగి పూల మాలలా ఉంటుంది. అలాంటి గొప్ప అతిశయించినటువంటి తిరుమేని కలిగినటువంటి ఓ తల్లి, అలాంటి తిరుమేనిని వాక్కులతోటి చెప్పడం సాధ్యపడుతుందా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చమత్కారం ఏమిటంటే భట్టర్ వారు ఇందులో మనందరినీ కూడా ఆ తల్లి సన్నిధికి చేర్చేసి ఆ తల్లి ముందు నిల్చోపెట్టి నేరుగా తల్లితోనే మాట్లాడుతున్నారు. అందుకే క్రిందటి శ్లోకాలలో సంబోధన ఉంటుంది. ఏ శ్లోకానికి సంబంధించినటువంటి సంబోధన ఆ శ్లోకంలో మనకి కనిపిస్తోంది అని మనం చెప్పుకున్నాం. అంగంతే మృదు సీత ముగ్ధ అనేటటువంటి శ్లోకంలో శ్రీరంగేశ్వరి అన్నారు. అంతకన్నా ముందు ఉండేటటువంటి శ్లోకంలో తల్లి పద్మవాసిని అనేటటువంటి విషయాన్ని కుశేసయోదర విహారిణి అనేటటువంటి ఒక సంబోధన ఉంది. మరి ఇందులో ఏమీ సంబోధన చేయలేదు ఏమిటండి అంటే భట్టర్ వారు ఎదురుగుండా ఉండి తల్లితో ప్రత్యక్షంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా తల్లితోనే ఈ శ్లోకాన్ని చెప్తున్నారు కాబట్టి ఇందులో ప్రత్యేకంగా సంబోధన ఏమీ కూడా అక్కర్లేకుండా పోయింది అని ఒక వ్యాఖ్యానం చేస్తారు. అంతకన్నా గొప్ప వ్యాఖ్యానం ఏమిటంటే ఆ తల్లి తిరుమేనిని సేవించిన తర్వాత భట్టర్ వారు మైమరిచిపోయారు. అసలు సంబోధన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. తల్లి, అంబా, లేకపోతే మాత, ఇలా శ్రీరంగేశ్వరి, లేకపోతే శ్రీరంగ హర్మ్యదల మంగళ దీపరేఖ అనేటటువంటి సంబోధన ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా రానంత మైమరుపులో వారు ఉండిపోయారు. అందుకే ఈ శ్లోకంలో ఎక్కడా కూడా సంబోధన అనేటటువంటి అమ్మా అనేటటువంటి సంబోధన కూడా లేదు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అంత మైమరిచిపోయి ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తూ మనందరి చేత కూడా అనుభవిస్తున్నారు. ఏమంటున్నారు? ప్రణమదను విధిత్సా వాసనానమ్రమగ్రే. దేవతామూర్తులందరినీ కూడా వర్ణించేటప్పుడు సాధారణంగా ఎవరినైనా మనం సేవించేటప్పుడు ఎలా సేవిస్తాము? పాదార విందాల నుండి సేవించాలి కదండి. విరాటిని సేవించిన, పెరుమాళ్ళను సేవించిన, వారి వైభవాన్ని చెప్పిన ముందు పాదార విందాల నుండి చెప్పాలి కదండి. తర్వాత చివరికి శిరోభాగాన్ని సేవించాలని ఒక నియమం చెప్తూ ఉంటారు కదా. మరి భట్టర్ వారు ఇలా ఎందుకు చెప్పారు అంటే రెండు విధములుగా చెప్పేటటువంటి ఒక ప్రకరణములు ఈ సాంప్రదాయంలో ఉంది.
తిరుప్పాణాళ్వార్లు రంగనాథుణ్ణి సేవించినటువంటి విధానం ఏదండి అంటే ఆపాద చూడ మనభూయ హరింసయానం అని ఆ కిరీటం నుండి తిరుముడి నుండి వారు సేవించడం ప్రారంభించారు. కాబట్టి భట్టారవారు కూడా అదే పద్ధతిలో ముందు తల్లి యొక్క తిరుముఖ మండలాన్ని వర్ణిస్తున్నారు, తర్వాత పాదార విందాల దగ్గరికి చెప్తారు తర్వాత శ్లోకంలో. అయినప్పటికీ కూడా మనం చెప్పుకున్నట్టుగా తల్లిని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేటటువంటి వారందరికీ కూడా ముందు కనిపించేటటువంటి ఇది దివ్య అవయవం ఏది అంటే ఆవిడ శిరోభాగమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శిరస్సు ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. శ్రీరంగనాయకి హాయిగా ఒక చోట కూర్చుని ఉందండి. ఆ కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లిని గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. తల్లి యొక్క తిరుముఖ మండలం కొంచెం నమ్రతతోటి వంగి ఉంది అంటున్నారు. సహజంగా స్త్రీలు ఎప్పుడూ కూడా నమ్రత కలిగినటువంటి వారు, పురుషుడి కన్నా కూడా స్త్రీలలో ఆ సహజంగా నమ్రత అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఉత్తమ జాతి స్త్రీలలో ఆ నమ్రత ఇంకా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉత్తమ జాతి స్త్రీ తల్లి కాబట్టి దానివల్ల కలిగినటువంటి నమ్రత అని భట్టరవారు చెప్పట్లేదు. అవన్నీ చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఉత్తమ జాతి యొక్క స్త్రీ లక్షణాలు అవన్నీ తల్లిలో ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ హేతు ఏంటి? ఆ తల్లి యొక్క శిరస్సు వంగి ఉండడానికి కారణం ఏమిటి అంటే ప్రణమదను విదిత్స వాసనానమ్రమగ్రే. అలవాటు అయిపోయిందండి అభ్యాసం చేత. ఆవిడ శిరస్సు ఎప్పుడూ కూడా వంగి ఉంటుంది. ఏమలవాటు అయిపోయిందండి అంటే మనమంతా కూడా వెళ్ళి తల్లి ముందు దాసోహాలు సమర్పిస్తూ ఆవిడ యొక్క పాదార విందాలను ఆశ్రయించడానికి సిద్ధపడుతూ ఉంటే, నమస్కారాన్ని చేస్తూ ఉంటే, వద్దొద్దు ఆ నమస్కారం నా పాదార విందాల మీద పడవలసినటువంటి అవసరం కూడా లేదు, మీ నమస్కారాలన్నిటినీ నేను పరిగ్రహిస్తున్నాను అని ఆమోదం తెలియచేస్తోంది తల్లి. ఆవిడ దగ్గరికి చేరినటువంటి వారందరినీ కూడా అనుసరించాలనేటటువంటి కోరిక ఎంత అద్భుతమైనటువంటి మాటో చూడండి. ఆజ్ఞాపించాలనో నియమనం చెయ్యాలనో కోరిక కాదు, అనుసరించాలనేటువంటి. మనం దాసోహాలు సమర్పిస్తూ ఉంటే దానిని పరిగ్రహించాలి, ఆనందంతో పరిగ్రహిస్తోందా అన్నట్టుగా ఉందట ఆవిడ తిరుముఖ మండలం. అర్చామూర్తిగా తల్లి యొక్క వైభవాన్నంతటినీ కూడా వర్ణిస్తున్నారు. కాబట్టి ఆవిడ కొంచెం వంగి ఉంది. ఎందుకంటే మనం చేసేటటువంటి ఆ దాసోహాలన్నిటినీ కూడా ముందే గ్రహిస్తూ మనందరినీ కూడా తన వశం చేసేసుకుంటోంది తల్లి అంటున్నారు. ఇక పార్శ్వభాగం ఎలా ఉంది అంటే పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి కోరికతోటి సంకుచితమైనటువంటి సన్నని నడుము కలిగినటువంటి ఆవిడ. ప్రియురాలు ప్రియుడి దగ్గరికి వెళ్ళి ప్రియురాలు పరిచర్యలు చేయాలి అనేటటువంటి ఒక సందర్భంలో సహజంగా స్త్రీలో, అది కూడా స్వామి ఏమో యవ్వనం కలిగినటువంటి వాడు, తల్లి ఏమో కౌమార్యంలో ఉన్నటువంటి ఆవిడ. సహజంగా ప్రియుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి స్త్రీకి సహజంగా బిడియత్వము కనిపిస్తూ ఉంటాయి. అలా తన ప్రియుడికి పరమాత్మకి కైంకర్యాలు చేయాలి అనేటటువంటి ఇచ్ఛతోటి సన్నగా సంకుచితమైనటువంటి నడుము కలిగినటువంటి ఆవిడ అనేటటువంటిది ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు తన ప్రియుడు పక్కనే ఉండగా, రంగనాథుడు పక్కనే ఉండగా ఆయన వైపు కొంచెం ఒదిగి ఆయనకి రహస్యంగా మన తరపున సిఫార్సు చేయడానికి ఆవిడ ఆయన వైపు కొంచెం వంగి, కొంచెం సంకుచితంతో ఆయన వైపు వంగి ఉందండి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఏదైనా కూడా ఆవిడ యొక్క తిరుమేనిలో ఉండే కనిపించేటటువంటి విలక్షణత అంతా కూడా మన కోసమే. మనం ఆవిడ దగ్గరికి వెళ్ళగానే మనందరినీ కూడా తన వారిగా చేసుకునేటటువంటి నమ్రత ఆవిడ తిరుమేనిలో కనిపిస్తోంది. పెరుమాళ్ళని తన వశం చేసుకోవడానికి కావలసినటువంటి సౌందర్యము ఆవిడ తిరుమేనిలో కనిపిస్తోంది. అంతేకాకుండా మన తరపున స్వామికి సిఫార్సు చేయడం కోసం ఆయన వైపు కొంచెం ఒదిగి ఉండి, బిడియంతో సంకోచంతో ఆయన వైపు కొంచెం ఒదిగి ఉండేటటువంటి ఒక అతిశయము ఆ తిరుమేనిలో కనిపిస్తోంది. తల్లిలో ముఖ్యంగా
ఉండేటటువంటి గుణములు రెండు. ఆ వచ్చినటువంటి వారందరినీ కూడా దోషమును ఎంచకుండా ఎలా ఉంటే వారి దోషాలను కూడా పరమభోగ్యంగా స్వీకరించేటటువంటి ఒక వాత్సల్యము, అదే నమ్రతతోటి ఆవిడ తిరుముఖ మండలాన్ని నమ్రంగా ఉంచి ఉండటంతో తెలియచేయబడింది. పరమాత్మకి సిఫార్సు చేయడం, పురుషకారం చేయడం అనేటటువంటిది రెండో గుణం. మనలో దోషాలు ఉన్నా కూడా స్వామి మనల్ని క్షిపామి నక్షమామి అంటున్నప్పటికీ కూడా మనని ఆయన దగ్గరికి చేర్చడం కోసం ఆయనని కూడా దిద్దుబాటు చేస్తుంది తల్లి. ఎలా దిద్దుబాటు చేస్తుంది? అజగు తన సౌందర్యంతో ఆ స్వామిని తన వశపరు చేసుకొని తాను మైమర్చిపోయి శ్రీదేవి యొక్క సౌందర్యంలో మైమర్చిపోయి ఉన్నటువంటి సందర్భంలో మనందరి యొక్క తప్పులు కనిపించకుండా చేసి మన తరపున రికమెండేషన్ సిఫార్సు చేసి ఆయన మనని కటాక్షించేటట్టుగా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రణయి పరిచిచీష కుంచితం పార్శ్వకేనా, ఆవిడ నడుము కొంచెం కుంచితంగా ఉంది అని చెప్పడం ద్వారా పరమాత్మకి తన అందంతోటి పరమాత్మని వశపరుచుకొని తన దగ్గరికి చేరినటువంటి తన బిడ్డలందరికీ కూడా ఆ కటాక్షాన్ని కలగచేయడం కోసం కుంచితమైనటువంటి పార్శ్వకము, కుంచితమైనటువంటి సన్నని నడుము కలిగినటువంటి ఆవిడ అనే ఒక కారణము. అది కూడా ఎవరి కోసము? ప్రణయి పరిచిచీష, పరమాత్మకి కైంకర్యం సమర్పించాలనేటటువంటి విషయంలో. పెద్దవారి దగ్గరికి వెళ్ళి మనం వారికి ఏదైనా కైంకర్యం సమర్పించాలంటే ముందు పెద్దల దగ్గరికి వెళ్ళాలంటేనే కొంచెం బిడియంగా భయంగా మనం జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామా లేదా అన్నట్టుగానే మనం వెళుతూ ఉంటాం. అది స్వామి విషయంలో కూడా తల్లి అలాగే ఉంటుంది. అంటే భయంతో కాదు, ప్రణయంతో, ప్రణయి అనేటటువంటి మాట వేశారు కాబట్టి ప్రేమతోటి ఆయనకి ఎక్కడ ఏ లోటు జరగకుండా ఆయనకి చక్కగా కైంకర్యం చేయాలి అనేటటువంటి విషయం, అనేటటువంటి ఉద్దేశంతో సన్నని నడుము, కుంచితమైనటువంటి నడుము కలిగినటువంటి ఆ సన్నని నడుము పురుషుడికి ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలగచేస్తుంది. కాబట్టి ఆయనని తన అందంతో వశపరుచుకొని తనను చేరినటువంటి భక్తులందరినీ కూడా కటాక్షింపచేయడం కోసం ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేనా అని అందంగా భట్టరవారు తెలియజేస్తున్నారు. ఆ తల్లి ఇద్దరినీ కూడా కలిపేటటువంటి ఘటికురాలు. ఒక పక్కన భక్తులందరూ కూడా వచ్చి ఆవిడ పాదార విందాలు చేరుదాము అనుకుంటూ ఉంటేనే వద్దొద్దు, మిమ్మల్ని అప్పుడే కటాక్షించేశాను, మనం ఇంకా అంజలి ఘటించవలసినటువంటి అవసరం లేదు, ఆవిడ పాదార విందాలని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేకుండానే మనని అనుగ్రహించి వాత్సల్యంతో మనకు కావాల్సినటువంటి అభీష్టములన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను అని తన తలను శిరస్సును ఊపుతూ మనందరికీ కూడా అభయాన్ని ఇస్తోందా అన్నట్టుగా ఉంటుంది ఆవిడ నమ్రమైనటువంటి ఆ అగ్రభాగము, తిరుముఖ మండలం. ఇంకొక పక్కనేమో తన ప్రియుడు రంగనాథుడిని తన వశపరుచుకొని ఆయనకి దగ్గరగా ఉండి ఆయనకి అనన్యార్హ శేషభూతంగా ఉండి ఆయనకే చెందినటువంటి ఆవిడిగా ఉండి ఆయనకి కావలసినటువంటి కైంకర్యములన్నిటినీ కూడా జాగ్రత్తగా చేసేటటువంటి ఒక విలక్షణమైనటువంటి స్వరూపం ఆవిడ యొక్క తిరుమేనిలో కనిపిస్తోంది. చూడండి, మనసులో స్వరూపానికి తగినట్టుగానే రూపం ఉంటుంది. ఆవిడ స్వరూపం ఏమిటి అంటే భక్తుల్ని కటాక్షించడము, భగవంతుడి దగ్గరికి చేర్చడము. భగవంతుడు భక్తుల విషయంలో కోపంగా కినుకు వహిస్తే ఆయనని తన అందంతో వశపరుచుకొని పరమాత్మకి భక్తుడిని ఒక చోటకి చేర్చడము తల్లి యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని చూపించే విధంగా తిరుమేని ఉంది అంటున్నారు. ఇంకా ఎలా కనిపిస్తోంది అంటే చంచత్ చంపక స్రక్స్రమాన ప్రవరం, అద్భుతమైనటువంటి మాట. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ తల్లి ఎలా ఉంటుంది అంటే ఒక స్వర్ణ రేఖ ఎలా అయితే భాసిస్తూ ఉంటుందో అలాంటి స్వర్ణమయమైనటువంటి ఒక కాంతి, మనకి కాంతి పుంజంగా తల్లి కనిపించాలి. కేవలం స్వర్ణమైతే ఏమో బాగుంటుందండి, స్వర్ణము అందంగా ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటుంది, అందరి చేత కోరబడేటటువంటిది వైభవం కలిగి ఉంటుంది. కానీ వట్టి బంగారం ఏమి బాగుండదండి. ఆ బంగారానికి తావి అద్దితే ఎంత బాగుంటుందో, అంటే ఆ బంగారానికి పరిమళం, పుష్పానికి తావి ఉంటుంది, పుష్పానికి పరిమళం సహజంగా ఉంటుంది. కానీ శ్రీరంగనాయకి అనేటటువంటి కనక నికషలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఆ కనక నికషములో సౌగంధము కూడా ఉంది. సౌందర్యంతో పాటు సౌరభం కూడా ఆవిడ నుండి విరచిల్లుతోంది. చక్కగా అతిశయించినటువంటి సౌరభం కూడా వస్తోంది. వట్టి బంగారమే కాదు, తావి అద్దిన బంగారము, బంగారు రేఖ ఆవిడ అని. కనక నికష చంచంపక స్రక్ సమాన ప్రవరం. ఆ సమాన ప్రవరం అనేటటువంటి మాట
ముగ్గురు కూడా సగోత్రికలండి. లోకంలో ఒకరి నుండి ఒకరు వస్తూ ఉంటారు. ఏదో ఋషులు ఉంటారు, 7 ఋషుల్లో ఎవరో ఒక ఋషి నుండి వచ్చినటువంటి వారందరూ కూడా వీరు అని చెప్తూ ఉంటారు. అసలు ఆ కనక నికషానికి అంత వైభవం ఎలా వచ్చిందో తెలుసా? రంగనాయకి తోటి సగోత్రికురాలు కాబట్టి. లోకంలో బంగారు రేఖ అంత అతిశయంగా మెరిసిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? రంగనాయకి తోటి సమానమైనటువంటి ప్రవర కలిగినటువంటిది కాబట్టి, ఆవిడతో సంబంధం ఉన్నటువంటిది కాబట్టి. చంచత్ చంపక స్రక్ సమానం. లోకంలో సంపంగి పువ్వు యొక్క మాలికకి అంత గొప్ప వైభవం ఎలా వచ్చిందో తెలుసా అండి? సమాన ప్రవరం, శ్రీరంగనాయకతోటి సమానమైనటువంటి ప్రవర కలిగినటువంటి ఆవిడ కాబట్టి. ఆవిడ ఎలా ఉంది అంటే ఒక బాగా దగ్గరికి చేర్చి కట్టినటువంటి పచ్చటి పసుపు వర్ణంలో ఉండేటటువంటి సంపెంగ పూల మాల ఎంత అద్భుతంగా ఉంటుందో. వట్టి మాలే చాలా భోగ్యంగా ఉంటుంది. అది తీసుకువెళ్ళి పెరుమాళ యొక్క వక్షస్థలంలో అలంకరించిన తర్వాత ఇంకా ఎంతో అందాన్ని సంతరించుకుంటుంది ఆ సంపంగి మాల. ఈవిడ కూడా అలా పెరుమాళ యొక్క హృదయంలో అలంకరించుకోదగినటువంటి చంచత్ చంపక స్రక్ సమాన ప్రవరం. ఆవిడ తిరుమేని ఎలా ఉంటుంది అంటే అందమైనటువంటి సంపంగి పువ్వుల యొక్క మాలలా ఉంటుంది అని చెప్తూ, ఇంత గొప్ప వర్ష్మము, ఇంత గొప్ప తిరుమేని కలిగినటువంటి ఆవిడని ఎలా మేము చెప్పగలము? వాచామ భూమి తల్లి, నీ నీ దివ్యమైనటువంటి ఆ తిరుమేనిని మేము వర్ణించలేమమ్మా అంటున్నారు. అమ్మకి స్వామి పక్కనే ఉంటాడు. ఆయనకు భోగ్య స్థితిని కల్పిస్తూ ఉండేటటువంటి పార్శ్వం కలిగి ఉంటుంది. అంటే నడుము ఆయనకి ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలగచేసేటటువంటి నడుము సంకుచితమై ఉంటుంది. అంటే సన్నగా ఉంటుంది. అది ఆయనకి ఆనందాన్ని కలగచేయడం కోసం. మనకి ఆనందాన్ని కలగచేయడం కోసం ఎలా ఉంటుంది తల్లి యొక్క స్థితి అంటే నమ్రంగా మనం చేసేటటువంటి నమస్కారాల అంజలిలన్నిటినీ కూడా ఘటిస్తున్నట్టుగా ఆనందాన్ని తెలియచేస్తుంది. మనకి స్వీకరిస్తున్నట్టుగా ఆవిడ తిరుముఖ మండలాన్ని నుంచి మనకి ఆనందాన్ని కలగచేస్తుంది. లక్ష్మీదేవి యొక్క పని ఏమిటి, స్వరూపం ఏమిటి అంటే పరమాత్మకి ఆనందాన్ని కలగచేయటం, తన బిడ్డలైనటువంటి భక్తులకి ఆనందాన్ని కలగచేయటం. యశోదాదేవి గురించి చెప్తూ కృష్ణుడికి ఎలా ఉంది యశోదాదేవి, గోపికలందరూ కూడా నందుడి యొక్క భవనంలోకి ప్రవేశించి వెళ్ళి చూస్తే ఎలా ఉన్నారట? ఒక పక్కన నందుడు పడుకొని ఉన్నాడు, మరొక పక్కన కృష్ణుడు పడుకొని ఉన్నాడు. ఆ నందుడికి కృష్ణుడికి మధ్యలో యశోదాదేవి పడుకొని ఉంది. అటువైపు భర్తకి ఆనందాన్ని కలగచేస్తూ, ఇటువైపు బిడ్డకి ఆనందాన్ని కలగచేస్తూ మధ్యలో యశోదాదేవి పడుకొని ఉంది అని చెప్తారు. అలా ఇక్కడ కూడా ఆ తల్లి ఆ ఒక వైపున తనని ఆశ్రయించేటటువంటి భక్తులందరికీ వారి యొక్క శరణాగతుల్ని, ఆంజలను స్వీకరిస్తున్నాను అని తెలియచేస్తున్నటువంటి తిరుముఖ మండలంతో ఆనందాన్ని కలగచేస్తోంది. ఇంకొక వైపు పరమాత్మకి ఆనందాన్ని కలగచేసేటటువంటి కుంచితమైనటువంటి పార్శ్వం కలిగి ఉన్నటువంటిది అంటున్నారు. ఇక ఆ తల్లి యొక్క తిరుమేని కనక నికషము గీటురాయి పైన గీసినటువంటి ఒక బంగారు రేఖగా మెరిసిపోతోంది. అంతేకాకుండా చంచత్ చంపక స్రక్ సమాన ప్రవరము, పూలదండతో పోలుస్తున్నారు, సంపంగి పూల మాలతోటి పోలుస్తున్నారు. బంగారు రేఖ అంటే వట్టి కాంతి ఒకటే కలిగినటువంటిది కాదు. ఈ తల్లి కాంతితో పాటు సౌరభాన్ని కూడా కలిగి ఉన్నటువంటి పూలదండ అనడంలో ఉండేటటువంటి స్వారస్యం ఏమిటంటే సౌందర్యము, సౌకుమార్యము, సౌరభము, శీతలత్వము. పూలదండని చూస్తే అందంగా ఉంటుంది. అది కూడా సంపంగి పూలమాల చాలా బాగుంటుంది, చాలా అందంగా, అతిశయించినటువంటి అందంగా ఉంటుంది. సుకుమారంగా ఉంటుంది ఆ సంపంగి పూలమాల. సౌరభం అద్భుతమైనటువంటి గుబాళింపు పరిమళం అంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. చల్లగా ఉంటుంది ఆ సంపంగ పూలదండ. ఈవిడ తిరుమేనిలో కూడా అతిశయించినటువంటి సౌందర్యం ఉందండి, అతిశయించినటువంటి సౌకుమార్యం ఉంది, అతిశయించినటువంటి సౌరభం ఉంది, అతిశయించినటువంటి శీతలత్వము కూడా ఉంది. సౌకుమార్యము, సౌందర్యము, సౌరభము ఇవన్నీ బంగారంలో ఉంటాయా? బంగారు రేఖలో ఉంటాయా? ఉండవు. అందుకనే పట్టరవారు బంగారు రేఖలా ఉజ్వలంగా మెరిసిపోతోంది. చంచత్
చంపకస్రక్ సమాన ప్రవరం, సౌగంధము, సౌకుమార్యము, సౌరభము, అలాగే ఆ చల్లందనము కూడా అందులో చెప్తున్నారు. అంటే పరమభోగ్యమైనటువంటి తిరుమేని కలిగినటువంటి ఆవిడ. ఉత్తమ జాతి స్త్రీలకి సహజంగా ఆ సౌరభం అనేటటువంటిది ఉంటుంది. ద్రౌపదీదేవి ఎక్కడ ఉంటే ద్రౌపదీదేవికి ఉత్పలగంధి అంటాడు వ్యాస మహర్షుడు. ద్రౌపదీదేవిని ఎక్కడ ఆవిడ ఉంటే ఆ పరిసరాలంతా కూడా గొప్ప పరిమళంతో నిండిపోయేదట ద్రౌపదీదేవి ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా. అలా ఇక్కడ అంతకన్నా గొప్ప ఈవిడ ద్రౌపదీదేవి మామూలు సహజ ఈ లోకంలో ఉండేటటువంటి ఉత్తమ కాంత. ఈవిడ లోకాలన్నిటికీ కూడా ఉత్తమమైనటువంటి వధువు కాబట్టి ఈవిడ విషయంలో పరిమళం ఎలా ఉంటుంది అంటే గొప్ప పరిమళం ఉంటుందండి. చంచత్ చంపకస్రక్ సమాన అనేటటువంటి విషయంతో భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఇలాంటి గొప్ప విషయం కలిగినటువంటి అమ్మ అసలు నిజంగా ఆ సంపంగి పూల మాల ఎక్కడ దొరుకుతుంది? సంపంగులకు అరుదుగా ఉంటాయి. ఆ పసుపచ్చ సంపంగులన్నీ కూడా అరుదుగా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే స్వామి సన్నిధిలోనే. పెరుమాళ్ల సన్నిధి ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ తల్లి కూడా పెరుమాళ్ళని అట్టె పెట్టుకొని ఆయన వెంటే ఉండేటటువంటిది అనేటటువంటి విషయాన్ని కూడా పెద్దలందరూ కూడా చక్కగా చెప్తూ ఉంటారు. స్వామికి సమర్పింపబడేటటువంటి పూలమాలలో అత్యంత అద్భుతమైనటువంటి పూలమాలగా సంపంగి పూలమాలను భావిస్తూ ఉంటారు. అలాంటి ఈవిడ కూడా ఒక అద్భుతమైనటువంటి అనర్ఘమైనటువంటి పూలమాలండి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అలా సౌందర్యాన్ని, సౌగంధాన్ని, సౌరభాన్ని, అలాగే సౌకుమార్యాన్ని అన్నిటినీ కూడా మేళవిస్తూ అవన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి ఆవిడ, అలాంటి తిరుమేని కలిగినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి వర్ష్మ వాచామ భూమి, ఇలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని మాటలకు అందేటటువంటి దివ్యమంగళ తిరుమేనియా కాదు తల్లి. ఎన్ని గుణాలు చెప్పినా, ఎన్ని అతిశయాలు చెప్పినా, వాటిని అంత పోల్చాలని చూసినా కూడా అది మాటలకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరుమేని అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అందుకే క్రిందటి శ్లోకంలో ఆవిలాం వర్ణనం అన్నారు. ఎంత చెప్పినా కూడా నీ వైభవాన్ని తగ్గించేటటువంటి వర్ణనే అవుతుంది తప్ప దానిని పెంచేటటువంటి వర్ణన కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ భట్టర్ వారు ఆ తల్లిని సేవింపచేస్తూ ఆవిడ యొక్క రూపాన్ని మన మనసులో ఎప్పుడూ కూడా నిలిచి ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నారు ఈ శ్లోకంలో. ప్రణమదను విదిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయీ పరిచిచీష కుంచితం పార్శ్వకేన కనకనికష చంపకస్రక్ సమాన ప్రవరమిదముదారం వర్ష్మవాచామ భూమి. ఉదారం అనేటటువంటి మాటను కూడా ఇక్కడ ప్రయోగిస్తున్నారు. ఉదారము అంటే గొప్పగా ఉన్నటువంటిది అని ఒక అర్థము. ఔదార్యము ఉట్టిపడేటటువంటి ఒక తిరుమేని. చూడండి, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. అంటే మన తిరుముఖ మండలము మన మనసులో ఏవైతే భావనలు చేస్తున్నామో ఆ భావనలన్నీ కూడా మన మొహంలో కనిపిస్తూ ఉంటాయి, మన శరీర ఆకృతిలో కనిపిస్తూ ఉంటాయి. ఎవరో మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. అలాగా తల్లి ఔదార్యంతో నిండినటువంటి ఆవిడ అనేటటువంటి విషయం ఆ తిరుమేని తెలియచేస్తోంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ, ప్రవరమిదం ఉదారం వర్ష్మ, ఔదార్యంతో నిండినటువంటి తిరుమేని అది. ఆవిడ మనసంతా కూడా ఔదార్యంతో నిండి ఉంది కాబట్టి ఆ తిరుమేని అంతా కూడా ఔదార్యంతో నిండి ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఔదార్యంతో నిండి ఉండటం ఒక పెరియాళ్ వారు గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఔదార్యంతో నిండినటువంటి తిరుమేని అని ఒక అందంగా ఇందులో తెలియజేస్తున్నారు. ఉదారం అంటే పెద్దగా ఉండే, అంటే ఏ అవయవాలు ఎలా ఉండాలో అలా ఉన్నట్టు అవయవ సౌష్ఠవం చక్కగా అద్భుతమైనటువంటి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి తిరుమేని అనేటటువంటి విధంగా కూడా చెప్తూ ఉంటారు. ఔదార్యం, మనసులో నిండినటువంటి ఔదార్యం అంతా తిరుమేనిలో కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ఉదారమైనటువంటి వర్షము వాచామ భూమి, మాటల కందనటువంటి ఆ తిరుమేని మన మనసులో ఎప్పటికీ నిలిచి ఉండాలి అని భట్టర్ వారు చూపించేటటువంటి ఈ దర్శనం
ఆ తల్లిని దర్శింపచేసేటటువంటి ఈ వైనము మన మనసులో ఎప్పటికీ నిలిచిపోవాలి. ఎప్పుడు శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగరాయకి సన్నిధికి చేరి ఆ తల్లిని సేవించినప్పుడల్లా కూడా ఈ భావనలన్నీ కూడా మన మనసులో మెదలాలి. ఈ భావనలతోనే తల్లిని సేవించేటట్టుగా భట్టర్ వారు మనందరినీ కూడా కటాక్షించాలి అని ప్రార్థిస్తూ ప్రణమదను విదిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయీ పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనకనికష చంచత్ చంపక స్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్ణవాచామ భూమి అని ఆ తల్లి యొక్క వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని భట్టర్ వారు సేవింపచేస్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహం మన మనసులో ఎప్పటికీ కూడా నిలిచి ఉండాలి అని పెరుమాళని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్య